62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. PCOS, ఎండోమెట్రియోసిస్, ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ ఇవి చాలా కఠినమైన సవాలు. అంటే ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి, ఇటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి మీ దగ్గరికి వస్తే ఎట్లా వాళ్ళకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇస్తారు, తద్వారా వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంటుంది? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటేనండి మొత్తం ఫర్టిలిటీ అంతా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితేనే మనం సక్సెస్ఫుల్ అవుతామండి. ఎందుకంటే ఒక కపుల్కి, ఒక హస్బెండ్కి, ఒక వైఫ్కి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ముందు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కేస్ని మనం బాగా స్టడీ చేస్తాం. ఈవిడికి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఆయనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, వీళ్ళకి ముందు లైఫ్ స్టైల్ ఎలా ఆల్టర్ చేయాలి, అలాగా పర్సనలైజ్డ్గా మనం స్టడీ చేసుకుని ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ అందరికీ ఒకే ప్రోటోకాల్ పనిచేయదు. సో మనం ఒక్కొక్క కేస్ని బాగా కంప్యూటర్లో పెట్టుకుని వీళ్ళకి ఇది చెయ్యాలి అని వెయిట్ రిడక్షన్కి ఒక 2 months, థైరాయిడ్ స్టేబుల్ అవ్వడానికి ఒక 2 months, హిమోగ్లోబిన్ A1C అంటాము, అందరికీ చేస్తాం మనం. ఈ మధ్య షుగర్, మనకి డయాబెటీస్ ప్రాబ్లము చాలా సైలెంట్గా వచ్చేసింది. సో లేడీస్కి, జెంట్స్కి 3 monthsకి ఒకసారి చేసే దాని పేరు HbA1c. అది నార్మల్గా ఉందా, అది ఎక్కువ ఉంటే దాన్ని ఒక 3 months చేసుకుని తగ్గించి, అలాగా ఆప్టిమైజేషన్ ముందు వాళ్ళని హెల్దీ ప్రెగ్నెన్సీకి రెడీ చేసి అప్పుడు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అలాగా ప్రతి వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ ప్రోటోకాల్ అన్నది రాసుకుని అవసరమైతే ఫిజిషియన్ రిఫరెల్లు, ఎండోక్రైన్ రిఫరెల్లు అన్నీ ఇచ్చి రెడీ అయ్యాకనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.